గోల్డెన్ ప్రైమ్ స్టోరీస్. రామచంద్రపురం గ్రామంలో సూరయ్య అనే ఒక సన్నకారు రైతు ఉండేవాడు. సూరయ్య చాలా కష్టజీవి. ఎండనక వాననక పొలంలో పగలంతా కష్టపడి చెమటోడ్చి పని చేస్తాడు. కాని ఆయన భార్య సుబ్బలక్ష్మికి ఉన్న ఏకైక మరియు అతిపెద్ద బలహీనత తిండే. సుబ్బలక్ష్మికి విపరీతమైన తిండిపిచ్చి. ఇంట్లో ఏది కనిపించినా ఎంత దొరికినా వదలకుండా తినేస్తూ ఉంటుంది. పొయ్యి మీద కూర ఉడుకుతుంటే సగం కూర గరిటెతో రుచి చూసే పేరుతోనే లాగించేస్తుంది. మధ్యాహ్నం 1 గంట అయింది. సూరయ్య పొలం నుంచి చెమటలు కక్కుతూ ఆకలితో ఇంటికొచ్చాడు. వంటగదిలో నుంచి సుబ్బలక్ష్మి తేన్చుకుంటూ బయటకు వచ్చింది. ఏమే సుబ్బలక్ష్మి, ఆకలిగా ఉంది. ఉదయం నుంచి పొలంలో పనిచేసి పేగులు మాడిపోతున్నాయి. ఉదయాన్నే తెచ్చిన నాటుకోడి వండావు కదా, ఆ నాటుకోడి కూర అన్నం తీసుకురా. కూర వాసనకి ఆకలి ఇంకా పెరుగుతోంది. సుబ్బలక్ష్మి దొంగచూపులు చూసింది. అయ్యో, ఎంత కష్టం వచ్చిందండి. నేను పెరట్లో గిన్నెలు కడుగుతున్నప్పుడు పక్కింటి పుల్లమ్మ వాళ్ళ పిల్లి వచ్చి కూర మొత్తం తినేసిందండి. నేను చూసేసరికి గిన్నె ఖాళీ. ఏంటి, పిల్లి పాలు తాగుతుంది? అరే, మహా అయితే ఒక కూర ముక్క నోట ఖర్చుకుని పోతుంది. కానీ కుండ నిండా ఉన్న కోడి కూరను అందులో ఉన్న ఎముకలతో సహా పిల్లి ఎలా తింటుంది? నీకు అబద్ధాలు చెప్పడానికి కూడా ఒక పద్ధతి లేదా? నువ్వే ఆబగా మింగేశావు కదూ. అదేంటండి అలా అంటారు? మన ఊరి పిల్లలకు మాంసం అంటే భలే ఇష్టమండి. నేను తినలేదు. సరేనే, పిల్లి కోడి కూర తిన్నది, మరి అన్నం గిన్నె ఎందుకు ఖాళీ అయింది? అదేనండి, కారం కారంగా ఉన్న కోడికూర తిన్నా పిల్లికి మంట పుట్టి వేడి తగ్గటానికి ఆ అన్నం మజ్జిగ కూడా తాగేసిందండి. పాపం మూగజీవి కదా అని నేను ఊరుకున్నాను. నా కర్మ, వీధిలో ఉన్న పిల్లులు నా ఇంట చేరి కోడికూరలు మజ్జిగలు తింటున్నాయా? నీ కడుపు ఒక పెద్ద ధాన్యం బస్తానే. ఉన్నదంతా నువ్వే ఊడ్చేస్తే నేను గాలి పీల్చుకొని బతకాలా అని గుక్కెడు నీళ్లు తాగి మళ్లీ పొలానికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు సాయంత్రం సూరయ్య తన పొలంలో పండిన ఒక పెద్ద అరటిగెలను భుజాన వేసుకుని మోసుకుంటూ ఇంటికి వచ్చాడు. సుబ్బలక్ష్మి, ఇటురా. చూసావా ఎంత పెద్ద అరటిగెల పండిందో? ఎల్లుండి మన ఊరి గుడిలో పండగ ఉంది. అప్పటి వరకు దీన్ని పగ్గాని కట్టి ఉంచు. పండగ రోజు దేవుడికి నైవేద్యం పెట్టి మిగిలినవి మనం తిందాం. జాగ్రత్త, దీని వంక కన్నెత్తి కూడా చూడకు. అలాగేనండి, మీరు చెప్పాక నేను ముట్టుకుంటానా? దేవుడి ప్రసాదాన్ని నేను ముందే ఎలా తింటాను? మీరు నిశ్చింతంగా నిద్రపోండి. సూరయ్య రాత్రి హాయిగా నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం లేచి చూసేసరికి పగ్గానికి కట్టిన తాడు ఉంది కాని అరటిగెలా లేదు. పక్కన ఒక మూల ఎర్రటి అరటి తొక్కల గుట్ట పడి ఉంది. సుబ్బలక్ష్మి, ఓ సుబ్బలక్ష్మి, నా అరటిగలేదే? రాత్రికి రాత్రే ఏ దొంగ ఎత్తుకుపోయాడు? ఆ అరుపులకు సుబ్బలక్ష్మి ఆవలిస్తూ వచ్చింది. ఏంటి గెల, నువ్వు ఒక్కదానికి రాత్రికి రాత్రి మింగేశావా? మనిషివా, రాక్షసివా, ఏనుగువా నువ్వు? పండగ రోజు దేవుడికి నైవేద్యం పెట్టాలని చెప్పానా లేదా? అదేంటండి అలా అరుస్తారు? రాత్రి గాలికి ఆ పళ్ళు బాగా పండిపోయి వాసన వస్తున్నాయి. పండిన పళ్ళకి ఈగలు చేములు పడితే దేవుడికి పనికిరావు కదా. అందుకే నేనే రాత్రికి రాత్రి లేచి మన ఇంట్లో ఉన్న దేవుడి పటాలన్నింటికీ మనసులోనే నైవేద్యం పెట్టేసి ప్రసాదం కదా పాడైపోయకూడదని నేనే మొత్తం తినేశాను. ఇందులో నా తప్పేముందండి? నా భక్తి తప్ప. నీ భక్తి తగలయ్యా. దేవుడికి మనసులో నైవేద్యం పెట్టేసి గెల పళ్ళు మెక్కేశావా? నీ కడుపులో పడినవి అరగవు. నీకు ఖచ్చితంగా ఏదో ఒక జబ్బు వస్తుంది చూడు అని అరుచుకుంటూ వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత పండగ కోసం సూరయ్య సొంత అక్క సీతమ్మ, ఆమె భర్త రామయ్య పక్క ఊరు నుంచి చుట్టపు చూపుగా వచ్చారు. వాళ్ళు వస్తూ వస్తూ తమ వెంట ఒక పెద్ద సంచి నిండా నెయ్యి బూరెలు సున్నుండలు తీసుకువచ్చారు. తమ్ముడు, బావున్నావారా? నీకిష్టమని నీకోసం మా ఇంట్లో స్వచ్ఛమైన నెయ్యితో బూరెలు సున్నుండలు చేయించి తెచ్చానురా. రా బావగారు, లోపలికి రండి. చాలా సంతోషం. ఏమే, ఆ సంచి తీసుకెళ్లి గదిలోని పైన అటక మీద పెట్టు. అవి మా అక్క తెచ్చినవి. నువ్వు వాటి మీద పడకు. అక్కా బావలు వచ్చారు కదా, నేను ఇప్పుడే చెరువుకు వెళ్లి పెద్ద చేపలు పట్టుకొస్తాను. సుబ్బలక్ష్మి ఆ బూరెల సంచిని అటక మీద పెట్టింది. కొద్దిసేపటికి సూరయ్య 2 పెద్ద చేపలను పట్టుకుని వచ్చాడు. సుబ్బలక్ష్మి, ఇదిగో చేపలు. అక్కా బావ వాళ్ళ కోసం మంచిగా చింతపండు పులుసు పెట్టి ముక్కలు మెత్తగా ఉడికేలా వండు. సుబ్బలక్ష్మి చేపలు తీసుకుని వంటగదిలోకి వెళ్ళి
మట్టి కుండలో చేపల పులుసు ఉడకబెట్టడం మొదలుపెట్టింది. ఆ పులుసు మరుగుతుంటే ఇల్లంతా ఘుమఘుమలాడుతోంది. అప్పుడే ఆమె ఆడపడుచు సీతమ్మ ముచ్చట్లు పెట్టడానికి వంటగదిలోకి వచ్చింది. ఏమేం సుబ్బలక్ష్మి, మట్టి కుండలో కొరమేను చేపల పులుసు వాసన వీధి చివరి దాకా వస్తోందే, వంట భలే చేస్తున్నావులే. రెండి వదిన గారు, మీకోసమే ఈ పులుసు ఎంతో శ్రద్ధగా వండుతున్నాను. కూరలో ఉప్పు సరిపోయిందో లేదో ఒక ముక్క తిని చూస్తానే అని గరిటెతో ఒక పెద్ద చేప ముక్క తీసుకుని నోట్లో వేసుకుంది. సరిపోయిందా ఉప్పు? కమ్మటి వాసన వస్తోంది. ఉప్పు సరిపోయింది, కానీ కారం కొంచెం తక్కువైందేమో అని అనుమానంగా ఉంది. ఇంకో ముక్క తిని చూస్తే కానీ ఖచ్చితంగా తెలీదు అని మరో పెద్ద ముక్క తీసుకుని లాగించేసింది. ఏంటా సుబ్బలక్ష్మి, అప్పుడే 2 ముక్కలు తినేశావు? మాకు మీ ఆయనకి సరిపోతాయా? ఇంకా ముక్కలు చాలా ఉన్నాయి, సరిపోతాయి. కానీ ఈ తలకాయ ముక్క ఉడికిందో లేదో అనుమానంగా ఉంది. ఈ తలకాయ ముక్క తిని చూడాల్సిందే అని చేప తలకాయను తీసుకుని చప్పరించేసింది. అమ్మ బాబోయ్, తలకాయ కూడా మింగేశావా? ఆకలి మీద ఉన్నామని చెప్తే మా ముందు లాగించేస్తున్నావేంటే? ఇక కుండలో ఏమున్నాయే? అదేంటి వదిన గారు అలా అంటారు? అయ్యో అయ్యో, వదిన, అసలు ఈ పులుసు ఈ ముక్కలకి పట్టిందో లేదో తెలియదు కదా, అందుకే పక్క ముక్కలు కూడా నేను తినేసి మీకు ఖచ్చితంగా చెప్తానులేండి అని సీతమ్మ కళ్ల ముందే కూర్చుని ముచ్చట్టు చెప్తూనే ఒక్కో సాకు చెప్పుకుంటూ అరగంటలో ఆ కుండలో ఉన్న చేప ముక్కలన్నీ సుబ్బలక్ష్మి ఆబగా తినేసింది. ఓసిని కడుపు కైలాసం కాను, నా కళ్ల ముందే ముక్కలన్నీ నువ్వే తినేస్తే ఊరు నుంచి వచ్చిన మాకు ఉట్టి చింతపండు పులుసు పెడతావా? అయ్యో దేవుడా, నిజంగానే ముక్కలన్నీ అయిపోయాయే వదిన గారు. ఇప్పుడు ఉట్టి పులుసు తీసుకెళ్లి అన్నగారికి పెడితే నన్ను తిడతారు కదా. దానికంటే ఈ పులుసు కూడా నేనే అన్నంలో కలుపుకొని తినేస్తే పక్కింటి పిల్లి వచ్చి కుండతో సహా ఎత్తుకుపోయిందని చెప్తానులేండి, మీరేం కంగారు పడకండి అని మిగిలిన పులుసును కూడా అన్నంలో కలుపుకొని తినేస్తుంది. సీతమ్మకు ప్రాణం పోయినంత పనైంది. అమ్మో, ఈ రాక్షసి ఆకలికి నన్ను కూడా వండుకొని తినేలా ఉంది అని భయంతో వణుకుతూ బయటకు పరుగులు తీసింది. రాత్రి భోజనాల సమయం అయింది. సూరయ్య, అక్క, బావగారు ఆకుల ముందు కూర్చున్నారు. సీతమ్మ భయంగా కూర్చుంది. సూరయ్య, పొద్దున్నుంచి కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. మా చెల్లెమ్మ చేసిన చేపల పులుసు కోసం ఆశగా ఎదురు చూస్తున్నాను. సుబ్బలక్ష్మి, త్వరగా కూర పట్టుకురా. సుబ్బలక్ష్మి వట్టి చేతులతో కళ్ళు తుడుచుకుంటూ దొంగ ఏడుపు ఏడుస్తూ బయటకు వచ్చింది. ఏం చెప్పమంటారన్నయ్య, నేను కూర వండి పక్కన పెట్టానో లేదో ఒక పెద్ద పిల్లి వచ్చి ఎత్తుకుపోయిందన్నయ్యా. ఏంటే, పిల్లి కాలుతున్న కుండను ఎత్తుకుపోయిందా? నీ అబద్ధాలకు అంతులేదా? ఉదయం నాటుకోండి పిల్లి తిన్నది, రాత్రి చేపల పులుసును పెద్ద పిల్లి తిన్నది. ఆ పిల్లి నువ్వే కదే రాక్షసి? అవును తమ్ముడు, నా కళ్ళ ముందే ఆ కుండలో ఉన్న చేప ముక్కలన్నీ రుచి చూసే పేరుతో మింగేసింది. సర్లేరా తమ్ముడు, కోపడకు, పచ్చడితో అన్నం తిందాం. సరేగాని మేము తెచ్చిన ఆ నెయ్యి బూరెలు తీసుకునిరా సుబ్బలక్ష్మి, వాటితో కడుపు నింపుకుంటాం. సుబ్బలక్ష్మి ఖాళీ సంచి పట్టుకుని బయటకొచ్చింది. వదిన గారు, ఏమీ అనుకోకండి, మీ అటక మీద పెట్టిన బూరెల సంచిని ఒక రాక్షస ఎలుక వచ్చి బూరెలను తన నోట కరుచుకుని కలుగులోకి తీసుకుపోయిందండి. ఒక ఎలుక బూరెలు ఎత్తుకుపోవడం ఏంటి? ఆ ఎలుక ఏమైనా ఎద్దు సైజులో ఉందా? సీతమ్మకు, రామయ్యకు ఇక్కడ ఉంటే తమకు కనీసం గంజి కూడా దక్కదని. బావమరిది సూరయ్య, మాకు అర్జెంటు పని గుర్తొచ్చింది. మీ ఆవిడ ఆకలి చూస్తుంటే రేపు మమ్మల్ని కూడా నమిలేసేలా ఉంది. మేము వెళ్తాము అని చెప్పి వెళ్ళిపోయారు. చూసావే, నీ తిండిబోతుతనం వల్ల నా సొంత అక్క ముందు నా పరువు తీశావు. నిన్ను చూసి భయపడి పారిపోయారు. నిన్ను చేసుకున్నందుకు నాకు దరిద్రం పట్టుకుంది అని అరుచుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే సూరయ్య బాధగా నడుచుకుంటూ వెళ్లి రచ్చబండ దగ్గర ఉన్న తన ప్రాణ స్నేహితుడు పుల్లయ్యను కలిశాడు. ఏంట్రా సూరయ్య, ముఖం అలా మాడిపోయింది? ఏం చెప్పనురా పుల్లయ్య, నా పెళ్ళం తిండిపోతనం వల్ల నా పరువు బజారున పడింది. ఇంట్లో రేషన్ అంతా దాని పొట్టలోకే పోతోంది. వండిన కోడి కూర, నేను దాచిన అరటిపళ్ళు, మా అక్క తెచ్చిన బూరెలు అన్నీ పిల్లి ఎలుక తిన్నాయని అబద్ధాలు చెప్తూ మొత్తం మింగేస్తుందిరా. దాన్ని ఎలా మార్చాలో నాకు అర్థం కావట్లేదు. ఒరేయ్, నీ పెళ్ళాం అస్సలు మారదురా. నేను ఒక అద్భుతమైన ఉపాయం ఆలోచించాను. మనం ఒక నాటకం ఆడదాం. నాటకమా? ఏంట్రా అది?
రేపు మీ ఆవిడ తినే అన్నంలో మన ఊరి నాటు వైద్యుడి దగ్గర తెచ్చిన విరేచనాల మందు గుళికలు కలుపుదాం. అవి తిన్న అరగంటకే భయంకరంగా విరేచనాలు మొదలవుతాయి. నేను వెంటనే వెళ్ళి మన నాటు వైద్యుణ్ణి తీసుకువస్తాను. వాడు నీ భార్య నాడి పట్టుకుని దానికి అడ్డమైనవి తినడం వల్లే ఆ భయంకరమైన రోగం వచ్చిందని భయపెడదాం. ప్రాణభయంతో తిండి పిచ్చి మొత్తం పోతుంది. సూరయ్యకు పుల్లయ్య వేసిన పథకం బాగా నచ్చింది. అలాగే చేద్దరా పుల్లయ్య అని మరుసటి రోజు ఉదయం సూరయ్య మెల్లగా వంటగదిలోకి వెళ్ళాడు. అక్కడ గిన్నెలో ఉదయం వండిన పప్పులో విరేచనాల మందు గుళికలు వేసి అనుమానం రాకుండా గరిటెతో బాగా కలిపేశాడు. ఏమీ ఎరగనవాడిలా పొలానికి బయలుదేరాడు. మధ్యాహ్నం ఆకలితో వచ్చిన సుబ్బలక్ష్మి వంటగదిలోకి వెళ్లి పప్పు గిన్నెను చూసి ఆబగా లాగించేసింది. కరెక్టుగా అరగంటకి సుబ్బలక్ష్మి కడుపులో గుడగుడా శబ్దాలు మొదలయ్యాయి. కడుపులో ఎవరో రంపంతో కోసినట్లుగా నొప్పి మొదలైంది. అమ్మ బాబోయ్, నా కడుపులో ఏదో పేరిపోతుంది, అబ్బా తట్టుకోలేకపోతున్నాను అని పరుగు పరుగున పెరట్లోకి వెళ్ళింది. అలా ఒక 10 సార్లు పెరట్లోకి వెళ్లి వచ్చేసరికి సుబ్బలక్ష్మి ముఖం పాలిపోయింది. కాళ్లలో సత్తువ మొత్తం పోయింది. అప్పుడే సూరయ్య మరియు పుల్లయ్య గుడిసెలోకి వచ్చారు. ఏమే సుబ్బలక్ష్మి, ఏమైంది? నీ ముఖం అంతా పీక్కుపోయింది. అయ్యో ఏమండి, నిలబడలేకపోతున్నాను, నా ప్రాణం పోయేలా ఉంది, రక్షించండి. అరరే వదినగారి పరిస్థితి బాగోలేదే. ప్రాణాలు గాలిలో కలిసిపోయేలా ఉన్నాయి. ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. నేను ఇప్పుడే వెళ్ళి ఆ నాటు వైద్యుడు సోమనాథం గారిని వెంటబెట్టుకు వస్తాను. ఆయనైతేనే దీనికి మందు ఇవ్వగలరు. నువ్వు ధైర్యంగా ఉండు వదినమ్మా అని పుల్లయ్య వెంటనే అక్కడి నుండి పరుగు తీశాడు. కొద్దిసేపటికి పుల్లయ్య నాటు వైద్యుడు సోమనాథంను తీసుకుని గుడిసెలోకి వచ్చాడు. సోమనాథం సుబ్బలక్ష్మి నాడి పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. 2 నిమిషాల తర్వాత ఒక్కసారిగా ఉలిక్కిపడి చేతిని వదిలేశాడు. అమ్మ బాబోయ్, ఏంటమ్మా నీ నాడి ఇలా పెరిగిపోతుంది? శివశివా, నీకు ఎంత ఘోరమైన జబ్బు వచ్చింది తల్లి? ఏమైంది? నాకేం జబ్బు వచ్చింది? తల్లి, నువ్వు అడ్డమైనవి పరిమితికి మించి అతిగా తినడం వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చింది. నీ కడుపులో పేగులు మొత్తం పాడైపోయాయి. అమ్మో, ఇప్పుడు దానికి మందు లేదా బాబూ? నేను బతుకుతానా? మందు ఉందమ్మా. నేను ఇప్పుడే నా సంచిలో నుంచి ఒక చేదు కషాయం ఇస్తాను. అది తాగితే ఆ విరేచనాలు ఆగుతాయి. కానీ ఒక కఠినమైన నియమం ఉంది. అది పాటిస్తేనే నువ్వు బతుకుతావు. ఏమిటా నియమం సోమనాథం గారు? నువ్వు ఇలాగే తింటే మరో వారం రోజుల్లో చనిపోతావు. ఇక నుంచి తిండి తగ్గిస్తేనే నువ్వు బతుకుతావు. పరిమితికి మించి ఏమైనా తిన్నా నీ ప్రాణాలు దక్కవు. ఇది ఖాయం. ఆ మాట వినగానే సుబ్బలక్ష్మి గుండె ఆగిపోయినంత పనైంది. నాకు బతకాలనుంది, మీరు చెప్పినట్టే చేస్తాను, నేనింకెప్పుడూ ఎక్కువ తినను అని ఏడుస్తుంది. ఏడుపు ఆపుతావా లేదా? నీ చావుకొచ్చిన తిండి అవ్వాలే కదే ఈ పరిస్థితి వచ్చింది. సోమనాథం తన సంచిలో నుంచి ఒక నల్లటి పొడి తీసి దాన్ని వేడి నీళ్లలో కలిపి ఒక పెద్ద గ్లాసు నిండా ఇచ్చాడు. ఆ కషాయం తాగిన తర్వాత కొంత ఉపశమనం కలుగుతుంది. అప్పటినుంచి అలా ఆ 3 రోజులు ప్రాణభయంతో సుబ్బలక్ష్మి ఏమీ తినలేదు. తిండి లేకుండా ఉన్నప్పుడే ఆమెకు అసలైన జ్ఞానోదయం అయింది. తాను ఇన్నాళ్ళు తన భర్తను, చుట్టాలను ఎంతగా కష్టపెట్టిందో ఆమెకు అర్థమైంది. నన్ను క్షమించండి, నా తిండి పిచ్చి వల్ల మీ పరువు బజార్న పడింది. చివరకు నా ప్రాణాలకే ముప్పు తెచ్చుకున్నాను. ఇక ఎన్నడూ ఆశ కొద్దీ అతిగా తినను. చూడు సుబ్బలక్ష్మి, దేవుడు మనకు పొట్ట ఇచ్చింది ప్రాణం నిలుపుకోవడానికి. తిండి బతకడానికి తినాలి, కానీ తినడానికే బతకకూడదు. మన కష్టానికి తగినంత తింటే అది ఆరోగ్యం. ఆశ కొద్దీ మింగితే అది రోగం. సుబ్బలక్ష్మి అవునని తలూపింది. ఆ రోజు నుంచి ఆమె తన తిండి అలవాట్లను పూర్తిగా మార్చుకుంది. సూరయ్యకు సమయానికి వేడివేడిగా వండిపెట్టేది. తాను మితంగా తినేది. సూరయ్య ఇల్లు మళ్లీ ప్రశాంతంగా, ఆనందంగా మారి